ఈరోజు జూలై 9, 2024. సరిగ్గా 21 ఏళ్ల క్రితం అంటే 2003 జూలై 9న జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళిల సినిమా సింహాద్రి రిలీజ్ అయింది. ఇది రాజమౌళికి 2వ సినిమా అండ్ జూనియర్ ఎన్టీఆర్కి హీరోగా 7వ సినిమా. ఈ సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన సెన్సేషన్స్ అంతా ఇంత కాదు. ఆ రోజుల్లో అంటే 8 కోట్ల బడ్జెట్లో తీస్తే ఈ సినిమాను 12 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. ఈ సినిమా వచ్చేసి 26 కోట్లు షేర్ తెచ్చింది అప్పట్లో. అంటే డబుల్ బ్లాక్ బస్టర్ అయింది, ఇండస్ట్రీ హిట్ అది ఆ సంవత్సరానికి. అది కాదు రికార్డు. ఇప్పటి వరకు అంటే 21 ఏళ్ళుగా చెక్కు చెదిరిన రికార్డు ఒకటి ఉంది ఈ సినిమాకు. అంటే 2002లో చిరంజీవి ఇందిరా సినిమా రిలీజ్ అయింది జూన్లో. ఆ సినిమా అప్పుడు వరకు ఉన్న అన్ని ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి కలెక్షన్స్ వైజ్ 50 రోజుల సెంటర్లు, 100 రోజుల సెంటర్లు, 175 రోజుల సెంటర్లు ఇలా. ఇందిరా సినిమా వచ్చేసి 175 రోజులు 31 సెంటర్స్లో డైరెక్ట్గా ఆడింది. 175 రోజులు ఆడడం 31 సెంటర్లు అనేది ఒక రికార్డ్. అది ఆ రికార్డుని నెక్స్ట్ ఇయర్ 2003లో వచ్చిన సింహాద్రి సినిమా 175 రోజులు వచ్చేసి 52 డైరెక్ట్ సెంటర్లు, మరో 3 సెంటర్లు షిఫ్ట్ మీద, అంటే 55 సెంటర్లు 175 రోజులు ఆడడం అనేది ఇక రికార్డు అప్పట్లో. అప్పటికే కాదు, ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా 175 రోజులు 52 సెంటర్స్లో ఆడలేదు. ఆ రికార్డు ఇప్పటికీ 21 ఏళ్ళుగా ఆ రికార్డు ఇలాగే ఉంది. ఇక ఈ రోజుల్లో ఇంకా ఆ రికార్డుని మర్చిపోవాలి. ఎందుకంటే సినిమాలు వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలే. అప్పుడప్పుడు రేర్గా బాలయ్య సినిమాను, చిరంజీవి సినిమాను 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు అలా ఆడతాయి. కానీ ఒక సినిమా 175 రోజులు, అందులోనూ 52 సెంటర్లు ఆడడం అనేది ఇక ఎప్పటికీ జరగదు. ఈ రికార్డు ఎప్పటికీ అన్బీటబుల్ రికార్డుగానే ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్కి. ఏదో ఈరోజు సేమ్ డే కాబట్టి ఏదో ఒక రికార్డు ఇలా ఉంది కాబట్టి చెప్పాలనిపించింది. అది మన జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళిల సింహాద్రి సినిమా. 21 ఏళ్ళు అయింది ఈరోజు జూలై 9తో. ఆ సినిమా సాధించిన ఒక రేర్ రికార్డు 175 రోజులు 52 సెంటర్లు అనేది ఇక ఎప్పటికీ చెరిగిపోని రికార్డు అది. ఓకే, బాయ్.